ఈరోజు కొన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తానండి. ఆ బ్లౌజెస్ చూపించబోతున్నాను. ఇదైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి ఇది ప్యాచ్ వర్క్ అండి. అది హ్యాండ్తో కుట్టానండి. ఇదండి హ్యాండ్తో కుట్టాను. ప్యాచ్ వర్క్ ఇలా స్టోన్లేస్ వేసానండి. బ్యాక్ సైడ్ కూడా ప్యాచ్ పెట్టానండి. సింపుల్గా థ్రెడ్స్ ఇచ్చేసి యాంగింగ్స్ ఇలా పెట్టానండి. నెక్స్ట్ బ్లౌజు ఇది సింపుల్గానే కుట్టాను కానండి. ఇది డీప్ నెక్, బాగా డీప్ నెక్ పెట్టి ఫ్రంట్ కొటారి మోడల్ పెట్టానండి. కటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. కొటారి కటింగ్ పెట్టాను అంటే ఫ్రంట్ షేప్ అనేది మనకి థిక్గా బాగా నిల్చుంది. హిన్నర్ కూడా ఇది అవసరం లేదు, అంత బాగుంటుంది ఇది. ఈ బ్లౌజ్ కటింగ్ చాలా కష్టం అండి కొంచెం. నెక్స్ట్ బ్లౌజు బోట్ నెక్ అండి. ఇది 9 ఇంచెస్ పెట్టాను హ్యాండ్స్. ఇదండి బ్యాక్ హుక్లు పెట్టి బాదం షేప్ పెట్టానండి. ఈ పైన కూడా హుక్స్లో పెట్టాను. బాదం షేప్ వస్తుందండి. ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది అండి. ఇదైతే సింపుల్ బ్లౌజే కానండి. ఇది షేప్ ఎలా వచ్చిందంటే ఒక ఫార్ట్ నెక్ టైప్లో వచ్చిందండి. ఇదండి బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టాను. నెక్స్ట్ బ్లౌజ్ ఇదండి హ్యాండ్స్కి ఏమో ఇలా దగ్గర కుర్చీ పెట్టేసి ఇదండి బ్యాక్ కూడా ఇలాగే పెట్టానండి. ఈ థ్రెడ్స్ బాగుంటాయండి. ఇవి లాట్కన్స్ ఇలా పెట్టానండి. నెక్స్ట్ ఈ బ్లౌజెస్ ఏమొచ్చి ఇది బ్యాక్, ఇది చూసే కన్నాము సారీ వేసుకుని బ్లౌజ్ వేసుకుంటే అండి చాలా బాగుంటుందండి. కొంచెం ఐరన్ చేస్తే బాగుండేది, నేనైతే ఐరన్ చేయలేదు. ఈ నెక్ చూసారా సింపుల్గా థ్రెడ్తో ఇలా పెట్టాను. మోడల్ సింపుల్ మోడల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.